హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఇక్కడ నేను మెంతులు తీసుకుంటున్నాను నెక్స్ట్ కొన్ని ఆవాలు, నెక్స్ట్ మినపగుండ్లు అంటే ఉద్దిగుండ్లు, చెన్నాదాలు శనగబాళ్ళు, నెక్స్ట్ రెడ్ చిల్లీస్, జీలకర్ర, నెక్స్ట్ కర్రీ లీవ్స్, ధనియాలు, మిరియాలు, రాతి పువ్వు, రాతి మొగ్గ, ఇంగువ, చెక్క. సో ఇలా మొత్తం మన రసం పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకోవడానికి 12 ఇంగ్రీడియంట్స్ అండి. సాల్ట్తో సహా టోటల్గా 12 ఇంగ్రీడియంట్స్ ఒక పాన్ మీద ఇవన్నీ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. స్మెల్ వచ్చేంత వరకు చిన్న ఫ్లేమ్ మీదనే స్లోగా రోస్ట్ చేసుకోవాలి. టోటల్ 12 ఇంగ్రీడియంట్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 బై 1 అన్ని ఇంగ్రీడియంట్స్ మాడిపోకోకుండా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు రసం పౌడర్ బయట కొనుక్కోకుండా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రసం పౌడరు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత, కూల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ 1 బై 1 గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో నీట్గా పౌడర్లా మొత్తం. ఫస్ట్ నేను రెడ్ చిల్లీస్ వేసేస్తున్నాను. సో ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా 1 బై 1 మన ఇంగ్రీడియంట్స్ అన్నీ, సాల్ట్ కూడా మర్చిపోకండి. సో అది కూడా వేసి సరిపడే సాల్ట్ కూడా వేసేస్తున్నాను దీంట్లోనే. మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ రసంలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా రసం పౌడర్ రెడీ అయిపోయిందండి. చాలా స్మెల్ వస్తుంది. టేస్టీ హోమ్ మేడ్ రసం పౌడర్ రెడీ. బాగా ఘాటు స్మెల్ సూపర్గా వస్తుందండి.